యూపీఎస్సీ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్. అంటే యూపీఎస్సీని ప్రతిభా పరిరక్షణకర్త అంటారు. మరి 1926 నుంచి అంటే 1926 నుంచి మరి 1915 తర్వాత అది కాన్స్టిట్యూషనల్ బాడీగా మారింది అనుకోండి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్గా ఏం చేసింది అని అడిగితే మనం ఎంతో కొంతవరకు బుక్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు, ఆన్సర్ రాయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఫ్రమ్ 1950 టు నౌ యూపీఎస్సీ ద రోల్ ఆఫ్ యూపీఎస్సీ ఈజ్ గ్రాడ్యువలీ డిక్లైన్ డిస్కస్ అన్నాడు అనుకోండి. అంటే 1950 నుంచి ఇప్పటిదాకా పరిశీలించినట్లయితే యూపీఎస్సీ పాత్ర క్రమంగా తగ్గిపోయింది అని అడిగితే ఏం రాయాల్సి ఉంటుంది అంటే ఎస్ అనాలా నో అనాలా అంటే ఇక్కడ మనం యూపీఎస్సీని ఇంకొక డైమెన్షన్లో చూడాల్సి ఉంటుంది. అంటే యూపీఎస్సీ ఏంటి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఆర్టికల్ 315 ప్రకారం కాన్స్టిట్యూషనల్ బాడీగా స్టార్ట్ అయినటువంటి యూపీఎస్సీ తర్వాత కాలంలో అంటే యూపీఎస్సీ ఏం చేసేది మొదట్లో అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులతో పాటుగా ఈరోజు ఎస్ఎస్సి మనకి ఎస్ఎస్సి ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామినేషన్స్ కూడా యూపీఎస్సీయే కండక్ట్ చేసేది వన్స్ అపాన్ ఎ టైం. ఎస్ఎస్సి క్రియేట్ అవ్వడానికి బిఫోర్ 1975 ఎప్పుడైతే ఎస్ఎస్సి ఏర్పాటైందో ఇప్పుడు ఎస్ఎస్సి రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఎస్ఎస్సికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఆ మేరకు యూపీఎస్సీ రెస్పాన్సిబిలిటీ తగ్గింది కదా. ఆ తర్వాత మనం ఇంకా కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ యూపీఎస్సీకి తగ్గిపోయాయి. అంటే బిఫోర్ 1964 డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ట్ ద బ్యూరోక్రాట్స్, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల మీద కనుక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా అది యూపీఎస్సీయే సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైస్ చేసేది. అలాగే మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సెలక్షన్ బోర్డు ఏర్పాటు అవ్వడానికి ముందు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సెలక్షన్ బోర్డు ఏర్పాటయ్యాక వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. సో బిఫోర్ దట్ యూపీఎస్సీని రిక్రూట్ చేసేది. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్లయితే యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఎవరైతే అటెండ్ అయ్యి ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళ లిస్ట్ని సపరేట్గా మెయింటైన్ చేస్తుంటే ఆ లిస్ట్ నుంచి కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బ్యూరోక్రాట్స్గా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలా అంటే ఇక్కడ ఎస్ఎస్సి క్రియేట్ అవ్వడం వల్ల మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్రియేట్ అవ్వడం వల్ల యూపీఎస్సీ రెస్పాన్సిబిలిటీస్ కొంతమేరకు తగ్గాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఇంకా తగ్గాయి. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన తర్వాత డిసిప్లినరీ యాక్షన్స్ విషయంలో ఇప్పుడు కూడా యూపీఎస్సీ అడ్వైస్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎనీ కాంట్రడిక్షన్ ఈజ్ అరైజ్ బిట్వీన్ ద యూపీఎస్సీ అండ్ సివిసి అడ్వైస్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గివ్ ఇంపార్టెన్స్ టు ద సివిసి.